సౌత్ కేరళైనా స్టేట్లో మరీ ముఖ్యంగా గ్రీన్విల్, స్పాటన్బర్గ్ ఈ కౌంటీల పరిధిలో ఉండేటువంటి ప్రాంతంలో ఎక్కువగా ల్యాండ్ లార్డ్సే ఉండేవాడు. సో ల్యాండ్ లార్డ్స్ అనగానే అంటే మన జమీందారులు అనుకుందాము, వాళ్ళ ఆధిపత్యాన్ని వదులుకోరు కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ కానీ ఏ పరిశ్రమలు వచ్చినా కానీ పెద్దగా ఎంకరేజ్ చేసేటువంటి వాతావరణం ఉండదు. కానీ 1990వ దశకంలో BMW అడుగు పెట్టిన తర్వాత పారిశ్రామికీకరణ అనేది శరవేగంగా ఇక్కడ ఆర్థిక చిత్రాన్ని మార్చేసింది. అదే తరహాలో మనం చూసినప్పుడు అనంతపురంలో వచ్చినటువంటి కియా పరిశ్రమ రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి పరిశ్రమ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. 2019లో కియా పరిశ్రమ ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది. అంటే ఈ 5 ఏళ్లలో కియా పరిశ్రమ, కియా మోటార్స్ నుంచి, కియా ఇండియా నుంచి వచ్చినటువంటి ఆల్మోస్ట్ 3,50,000 వెహికల్స్ మార్కెట్లోకి వచ్చినాయి. బండి సూపర్ హిట్ అయింది అనేటువంటి టాక్ వచ్చింది. దేశవ్యాప్తంగా ఆదరణ కూడా పెరుగుతూనే ఉంది. కానీ పరిశ్రమ విస్తరణ విషయంలో కానీ, యాన్సిలరీ యూనిట్స్ స్థాపన విషయంలో కానీ గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి రాజకీయ మాయాజాలం వల్ల కియా పరిశ్రమ త్రిశంకు స్వర్గంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఇది BMW ప్లాంట్ ఏరియా మ్యాప్ మొత్తం అంతా కూడా. ఇక్కడ మనం ఉన్నాం, ఇది జెంట్రమ్ అని చెప్పని అన్నారు కదా, సెంటర్ పాయింట్ అనమాట. జర్మన్ భాషలో జెంట్రమ్ అంటే సెంటర్ అని అర్థం. సో ఇది సెంటర్ పాయింట్. ప్లాంట్కి సంబంధించినటువంటి టోటల్ యూనిట్స్ అన్నీ కూడా ఇందులోనే కనిపిస్తున్నాయి. ఇది ఒక పెద్ద టౌన్షిప్ లా కనిపిస్తుంది. 1992లో BMW స్పాటన్బర్గ్లో అడుగుపెట్టిన తర్వాత ఈ ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థ 139% వృద్ధి సాధించింది. ఇన్లాండ్ పోర్ట్ గ్రీర్ ఒక లాజిస్టిక్ హబ్గా మారడంతో ఆడిడాస్, జాన్ డీర్ వంటి బడా కంపెనీలు ఇక్కడ స్థిరపడ్డాయి. ఉద్యోగాలు, పెట్టుబడులు ఊపందుకున్నాయి. స్పాటన్బర్గ్ ఒక ఆర్థిక రాకెట్లా ఆకాశాన్ని తాకింది. BMW రాకతో స్పాటన్బర్గ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఊపందుకుంది. 2013-17 మధ్య ఇండస్ట్రియల్ రియల్ ఎస్టేట్ 4.3 మిలియన్ల నుంచి 7 మిలియన్ చదరపు అడుగులకి పెరిగింది. రోడ్లు, ఇన్లాండ్ పోర్ట్ గ్రీర్, రైల్ కనెక్టివిటీ, ఒక ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇక్కడ బీజం పడింది. స్పాటన్బర్గ్ ప్లాంట్ అంటేనే BMW ఒక ప్రెస్టీజియస్ ప్లాంట్గా చెప్పుకునేటువంటి ప్లాంట్ ఇది. దీనివలన ఈ నగర రూపురేఖలు మొత్తం కూడా మారిపోయినాయి. ఇక్కడ ఎకానమీ అంతా కూడా చేంజ్ అయింది. దీనికి అనుబంధంగా వచ్చినటువంటి యాన్సిలరీ యూనిట్లు కానీ, పరిశ్రమలు కానీ, అలానే ఆటోమొబైల్ రంగానికి ఈ ప్రాంతం కేంద్రంగా మారిపోయినటువంటి విధానం కానీ, పూర్తిగా ఆర్థిక పరమైనటువంటి స్వేచ్ఛ ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకి BMW ప్లాంట్ ప్రసాదించిందని చెప్పని మనం చెప్పొచ్చు. స్పాటన్బర్గ్ కేంద్రంగా పరిసర ప్రాంతాల్లో టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్లు, ఇండస్ట్రీ, యూనివర్సిటీ కొలాబరేషన్స్ పెరిగాయి. ఆటోమోటివ్, లాజిస్టిక్ రంగాల్లో నైపుణ్యాలు అభివృద్ధి చేసి స్థానిక యువతకి ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యాయని 1993లో న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రచురించింది. స్పాటన్బర్గ్ను BMW ఒక ఆటోమోటివ్, లాజిస్టిక్ హబ్గా 30 ఏళ్లలో మార్చినట్టే ఆంధ్రప్రదేశ్లో కియా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనంతపూర్ని ఆర్థిక అభివృద్ధి, విద్యారంగం, ఉద్యోగాల సృష్టి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, స్కిల్ ట్రైనింగ్ ద్వారా ఈ ప్రాంత ముఖ చిత్రాన్ని మార్చివేసే ఛాన్స్ ఉంది. సో ఒక కార్ల పరిశ్రమ నగర స్వరూపాన్ని, ప్రాంత స్వభావాన్ని ఏ విధంగా మార్చేస్తుంది అనడానికి BMW ప్లాంట్ ఒక ఉదాహరణ అయితే, మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే అనంతపురంలో కియా పరిశ్రమ వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగినాయి, అనంతపురం కియా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ ఎకానమీని ఏ విధంగా మార్చేటువంటి అవకాశం ఉంది, దాన్ని కూడా విశ్లేషించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పటికీ కూడా సంవత్సరానికి 3 లక్షల వెహికల్స్ ప్రొడ్యూస్ చేసేటువంటి కెపాసిటీతో కియా పరిశ్రమని ఆంధ్రప్రదేశ్లో స్థాపించారు. అంటే నెలకి కనీసం 25,000 కార్లు డెలివరీ చేసేటువంటి కెపాసిటీ కియా పరిశ్రమకు ఉంది. ప్లస్ ఇంకొక అంశం ఏంటంటే, ఇక్కడ BMW 2026లో ఎక్స్పాన్షన్కి వెళ్ళిన తర్వాత EV మోటార్ వెహికల్స్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. కానీ కియా పరిశ్రమ స్థాపన సమయంలోనే పెట్రోల్ కమ్ EV వెహికల్స్ ప్రొడ్యూస్ చేసేటువంటి సౌకర్యాలతో పూర్తి స్థాయి ఆటోమేషన్ వ్యవస్థలను తీసుకొచ్చేటువంటి వ్యూహంతోనే ఆంధ్రప్రదేశ్లో కియా మోటార్స్ పరిశ్రమ ప్లాంట్ స్థాపన జరిగింది. అయితే రాజకీయ కారణాలు ఈ పరిస్థితులను అన్నింటినీ కూడా నియంత్రించారన్న విషయం మనకు తెలుసు. ఇప్పటికైనా కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం కియా పరిశ్రమ లాంటి పరిశ్రమలకు చేయూతనిస్తే ఖచ్చితంగా ఆ ప్రాంత రూపురేఖలను మార్చేటువంటి కెపాసిటీ ఉంటుందని చెప్పి మనం విశ్వసించవచ్చు. మరీ ముఖ్యంగా కియా పరిశ్రమలో తయారయ్యేటువంటి వాహనాలని ఎగుమతి చేసేందుకు దగ్గరలో ఉన్నటువంటి ఓడరేవులకి మార్గాలు వేసుకోవడం, రైలు మార్గాలు. ఇక్కడ మనం చూస్తే కనుక BMW పోర్ట్, ఇన్లాండ్ పోర్ట్ ఏరియాకి వేసినటువంటి
ట్రాక్స్, రైల్వే ట్రాక్స్, ప్రధానంగా డబుల్ డెక్కర్ గూడ్స్ రైళ్లలో ఈ వెహికల్స్ తయారైనటువంటి BMW వెహికల్స్ పంపించడానికి వేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తేనే అది ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది, అలానే అభివృద్ధికి ఏ విధంగా బాటలు వేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఒక విషయం ఏంటంటే సౌత్ కారోలినాకి సంబంధించి చరిత్ర గతిని మార్చినటువంటి ప్రాజెక్టుగా BMWని చూస్తే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంత ముఖ చిత్రాన్ని మార్చే కెపాసిటీ ఉన్నటువంటి పరిశ్రమగా కియా మోటార్స్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది.